ఏ ప్రజల కోసం, ఏ రాజ్యం కోసం, ఏ పాలకుల కోసం ప్రాణాలు అర్పించాడు కదా ఈ వీరుడు. ఇతని హీరో స్టోన్, తెలుగులో వీరగల్లు అంటాం. కళ్ళు అంటే రాయి, వీరుడిని చెక్కిన శిల అన్నమాట. అందుకే వీరగల్లు. స్మారక శిలలని కూడా అంటారు. కేశిరెడ్డిపల్లి గ్రామం ఆ శివాలయంలో ఈ వీరుణ్ణి ప్రతిష్ఠించారు ఇక్కడ. నిజానికి ఈ వీరుడు ఒకప్పుడు గొప్పగా పూజలు అందుకున్నాడు. ఇతడు కేశిరెడ్డిపల్లి మూలవాసి, కేశిరెడ్డిపల్లి తొలి వీరుడు. మరి ఈ గొప్ప వీరుడిని మనం ఎలా భద్రంగా నిలబెట్టుకోవాలి? మహాత్మా గాంధీనో లేకపోతే అంబేద్కర్నో వివేకానందనో ఎట్లా చౌరస్తాలలో పక్కన ప్రతిష్ఠించుకుంటామో అట్లా గొప్పగా ప్రతిష్ఠించుకోవాల్సిన మన వీరుడు ఎక్కడో దొరికితే ఇక్కడ సరే ఈ మాత్రమైనా ఒక ఆలయ ప్రాంగణంలో పెట్టారు. అట్లా కాదు, ఇది పూర్తిగా పైకి తీసి గుడికి ఒక పక్కన గొప్పగా ప్రతిష్ఠించుకోవాలి. ఇతడు మన వీరుడు. ఈ బ్లాక్ గ్రానైట్ స్టోన్ మీద చెక్కిన, సౌష్ఠవంగా చెక్కిన కాకతీయుల నాటి వీరుడు. ఇతడు తన కుడి చేతిలో బాకు ఉంది, నడుముకి ఇట్లా బాకు పట్టుకున్నాడు. ఎడమ చేతిలో డాలు ఉండాలి, ఇది పోయింది. మంచి వృత్తాకారంగా ఉన్నటువంటి ఎత్తైన సిగముడి కుడివైపుకు తిరిగి ఉంది. చెవులు చూడండి, మంచి రాచవీరుడు, రాచరిక లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా దొరికేటువంటి ఎనరాయి శిలల్ని తీసుకొచ్చి ఈ శిల్పాలను ప్రతిష్ఠించారు. ఈ కేశిరెడ్డి గ్రామం శివాలయం ప్రాంగణంలోనే ఇంకా నాగదేవతలు, ఒక వినాయకుడు కూడా ఇట్లనే లోపలికి ఎట్లుంటే అట్లనే పాత పెట్టారు. ఇదేంటంటే విగ్రహాన్ని ముట్టుకుంటే పాపం, విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? దేవుడి విగ్రహాన్ని ముట్టుకుంటే ఏదన్నా అవుతుందా? ఎంత మూర్ఖత్వం. కాకపోతే వీటిని ఏవి కాదు, ఇప్పటికైనా చక్కగా నిలబెట్టండి. ఎత్తైన గద్దె మీద వీటిని నిలబెట్టండి. మన చారిత్రక సంపదను కాపాడుకుందాం. ఇదొక్కటే కాదు, మీరు ఆధ్యాత్మికంగా లేదా మనం ఆధ్యాత్మికంగా పూజించే వినాయకుడి విగ్రహం కూడా ఇట్లాగే భూమిలో పాతి పెట్టేశారు. చూద్దాం, వాటిని కూడా చూద్దాం మనం. ఈ శిలలన్నీ కూడా కేశిరెడ్డి గ్రామానికి చెందిన చారిత్రక సంపద. ఇది చూడండి, బ్లాక్ గ్రానైట్ స్టోన్. మనకు బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది వెనక ఎంత రఫ్గా ఉంటుందో. అలాగే మీరు ముందుకొచ్చి చూడండి, ఇక్కడ ఒక నాగదేవత శిల్పం కనిపిస్తుంది. పైన నాగుపాము పడగ ఎత్తింది. ఒక గంటు చిత్రంలాగా చెక్కినటువంటి శిల్పం ఇది. మీకు సరిగ్గా కనిపించదు విజువల్గా, ఒకసారి వచ్చి చూడండి ఆ కేశిరెడ్డిపల్లి చారిత్రక సంపద ఎట్లా ఉంటుందో. కాకతీయుల నాటి ఒక అద్భుతమైన వినాయకుడు చూడండి. ఈ వినాయకుడిని పైకి తీయడానికి ఏమొచ్చింది? ఇట్లాగే భూమిలో పాత పెట్టేశాం. ఏ గొప్ప శిల్పి ఈ శిల్పాన్ని చెక్కిండో కదా, ఎప్పుడు ఇది పూజలు అందుకుందో కదా, మరి ఇట్లా లోపలికి పెట్టేశారు. దీన్ని కూడా పైకి తీసేసి ఇక్కడ నిలబెట్టండి, సమున్నతంగా నిలబెట్టండి. ఇక్కడ చూడండి, ఇది నాగుడు. ఈ ఈ ప్రాచీన విగ్రహాన్ని ఇక్కడ వదిలిపెట్టారు. నూతనంగా తెచ్చిన నంది విగ్రహాన్ని మంచిగా ఎత్తైన వేదిక మీద నిలబెట్టారు. చారిత్రక ఆధారాలు ఎంత పాతవైతే అంత గొప్ప విలువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదొక నాగదేవత, నాగుపాము, పడగెత్తిన నాగుపాము. నాగజాతి వీరులు చరిత్ర పొడవునా కనిపిస్తారు. ఆలయం చూడండి, పూర్తిగా రాతితో నిర్మించిన దేవాలయము. మనకి ఎదురుగా లలాట బింబంగా విఘ్నేశుడు కనిపిస్తాడు. లోపల శివలింగం పూజించబడుతుంది. మరి ఇది కేశిరెడ్డిపల్లి గ్రామ చారిత్రక సంపద. ఈ చారిత్రక సంపదకు సంబంధించిన అన్ని చారిత్రక ఆధారాలు ఫోటోలు తీసి సోషల్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ భద్రపరచుకోవాలి. అప్పుడు ఈ గ్రామ చరిత్ర అందరికి తెలుస్తుంది. మరి చూస్తూ ఉండండి, ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మట్టి ఫౌండేషన్ తరఫున చేస్తాను. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి. నాతో పాటు హిస్టోరియన్ వినయ్ గోలి కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ.